అల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్ వస్సలాతు వస్సలాము అలా రసూలిహిల్ కరీం అమ్మా బఅద్ ఫఅఊదు బిల్లాహి మినష్ షైతానిర్ రజీం బిస్మిల్లాహిర్ రహ్మానిర్ రహీం. నా ధార్మిక సోదర సోదరిమణులారా, ఈరోజు నేను మీ ముందు సహీ బుఖారీ గ్రంథం నుండి 5వ హదీస్ని మీ ముందు ప్రయత్నం చేస్తున్నాను. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా స్వీకరించుగాక. ఈ హదీస్లో హర్ ఇబ్న్ అబ్బాస్ రదియల్లాహు అన్హు ఉల్లేఖనం సోదరులారా, మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అందరికంటే ఎక్కువగా దాన ధర్మాలు చేసేవారు. రంజాన్ మాసంలోనైతే మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఈ విషయంలో విజృంభించేవారు అని చెప్పబడింది. అంటే రంజాన్ యొక్క మాసంలో ఎనలేని శుభాల మాసం కాబట్టి ఆ రంజాన్ నెల, ఈ యొక్క రంజాన్ నెల ఏదైతే శుభాల మాసం కావడం వలన ఈ మాసంలో ఆయన ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు అత్యధికంగా దాన ధర్మాలు చేసేవారు. ఈ అధ్యాయానికి ఈ హదీస్కి మధ్య ఉన్నటువంటి ఒక సంబంధం ఏమిటి అంటే, రంజాన్ మాసంలో హజరత్ జిబ్రీల్ అలైహిస్సలాం వారు మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లంతో కలిసి మొత్తం ఖురాన్ గ్రంథాన్ని ఒకసారి పఠించేవారు. కనుక దీని ద్వారా తెలిసేది ఏమిటి అంటే, ఖురాన్ అంటే దివ్యవాణి అవతరణకు రంజాన్ మాసంలో శ్రీకారం చుట్టబడింది. ఖురాన్ అంటే దివ్యవాణి, వహీ కదా. ఈ యొక్క అవతరణకు రంజాన్ మాసంలో శ్రీకారం చుట్టబడింది. అంటే అల్లాహ్ తాలా కూడా ఖురాన్ గ్రంథంలో చెప్పడం జరిగింది కదా, షహరు రమదాన్ అల్లదీ ఉన్జిల ఫీహిల్ ఖురాన్ హుదల్ లిన్నాసి వ బయ్యనాతిం మినల్ హుదా వల్ ఫుర్ఖాన్. రంజాన్ నెల ఖురాన్ అవతరింపజేయబడిన నెల అని చెప్పేసి అల్లాహ్ తాలా ఖురాన్ చెప్పగానే చెప్పేశాడు. అయితే సోదరులారా, హదీస్లో ముందుకెళ్దాము. ఈ మాసంలో అంటే రంజాన్ యొక్క నెలలో హజరత్ జిబ్రీల్ అలైహిస్సలాం వారు మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం కలుస్తూ ఉండేవారు. ప్రతి రాత్రి ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లంతో కలిసి ఖురాన్ గ్రంథాన్ని పారాయణం చేసేవారు. ఉభయులు అంటే ఇద్దరూ కలిసి రంజాన్ మాసంలో మొత్తం ఖురాన్ గ్రంథాన్ని పఠించేవారు. ప్రజలకు మేలు చేయటంలో ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం బలంగా వీచే గాలి కంటే కూడా ఎక్కువ వేగంతో స్పందించేవారు. చూసారా సోదరులారా, మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు రంజాన్ మాసం వచ్చిందంటే విజృంభణతో చాలా వేగంగా దాన ధర్మాలు చేసేవారు. అలాగే ఈ నెలలో జిబ్రీల్ అలైహిస్సలాం వారు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇద్దరు కలిసి ఖురాన్ చదువుతూ ఉండేవారు. అల్హమ్దులిల్లాహ్, అది కూడా రంజాన్ నెల ఖురాన్ అవతరింపజేయబడిన నెల. మనం ఏంటంటే వహీకి సంబంధించిన విషయాలు మనం మాట్లాడుకుంటూ వెళ్తున్నాము. అలాగే రంజాన్ నెల వహీకి అవతరించిన నెల కాబట్టి, వహీ వచ్చినటువంటి నెల కాబట్టి అల్హమ్దులిల్లాహ్ ఆ ప్రస్తావన కూడా ఈరోజు మరొకసారి మనం ప్రస్తావించుకున్నాము. కాబట్టి ఇన్షాల్లా మరొక సందర్భంలో మరొక హదీస్తో ఇన్షాల్లా మేము ముందుంచే ప్రయత్నం చేస్తాను. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా దువా చేస్తున్నాను. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా చెప్పే వినే విషయాల కంటే నీ ధర్మం ప్రకారం ఆచరించి నీ ప్రసన్నతను పొంది నువ్వు ఇష్టపడే కార్యాలు చేస్తూ అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మా జీవితాన్ని ముగించుకునే సౌభాగ్యం ప్రసాదించు. అల్లాహ్ మంచి వాళ్ళని మాకు దగ్గర చేయాలా, చెడ్డవాళ్ళని మాకు దూరం చేయాలా. అల్లాహ్ మేము చేసిన మంచి పనులను అంగీకరించు. మా వాళ్ళ తెలిసి తెలియక జరిగినటువంటిగా సమస్త పాపాలను మన్నించు. మా కష్టాలను లాభాలుగా మార్చు, మా యొక్క పాపాలను పుణ్యాలుగా మార్చు. ప్రతి ఒక్క విశ్వాసిని సమాధి శిక్ష నుంచి నరక శిక్ష రక్షించు. ఆమీన్. రబ్బనా తక్కబ్బల్ మిన్నా ఇన్నక అంతస్ సమీఉల్ అలీం. వ ఆఖిరు దావానా అనిల్ హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్.